ఓకే ఫ్రెండ్స్, సో ప్రివ్యూ చూశారు కదా. సో మీ ఫ్రెండ్స్లో కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరిదైనా బర్త్డే ఉంటే సో ఈ విధంగా ఒక చిన్న వీడియో క్రియేట్ చేసి మీరు వాళ్ళకి బర్త్డే ట్రీట్ అనేది చెప్పచ్చు. సో దానివల్ల వాళ్ళు ఇంప్రెస్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ఈ విధంగా మీరు చాలా ఈజీగా ఒక మంచి బర్త్డే విషెస్ వీడియోని క్రియేట్ చేయొచ్చు. ఓకే, సో ఎలా క్రియేట్ చేయాలో నేను ఈ వీడియోలో చెప్తాను. సో దానికోసం మీకు కావాల్సిందిలా ఒకే ఒక ఫ్రీగా అవైలబుల్గా ఉండే ఆండ్రాయిడ్ వీడియో ఎడిటర్. సో అదే వీటా వీడియో ఎడిటర్. సో ఇది మీకు ప్లే స్టోర్ ఫ్రీగా అవైలబుల్లో ఉంటుంది. సో వీటా యాప్ని మనం ఓపెన్ చేసుకున్న తర్వాత ఈ విధంగా ఇంటర్ఫేస్ అనేవి ఉంటుంది. సో ఇక్కడ ప్రాజెక్ట్, ఇక్కడ అలాగే టెంప్లెట్స్ అనేవి ఉంటాయి మనకు. సో ఫస్ట్ ఇక్కడ ప్రాజెక్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఇక్కడ న్యూ ప్రాజెక్ట్ అనే ఆప్షన్ ఉంటుంది. న్యూ ప్రాజెక్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. అండ్ ఇక్కడ క్లిక్ చేసి మీరు ఇక్కడ నుంచి వీడియో అండ్ ఇమేజెస్ అనేది మీ గ్యాలరీలో ఉంటాయి. సో అందులో నుంచి మీరు వీడియో కూడా చూస్ చేసుకోవచ్చు, లేదా ఫొటోస్ కూడా చూస్ చేసుకోవచ్చు. సో అది మీ ఇష్టం. సో వీడియో కావాలంటే వీడియో, లేదా ఫొటోస్ కావాలంటే ఫొటోస్. సో చాలామంది ఫొటోస్తో క్రియేట్ చేయడం ఈజీగా ఉంటుంది కాబట్టి నేను ఫొటోస్నే చూస్ చేసుకుంటా. సో ఇక్కడ నాకు నచ్చిన ఏదైనా ఒక 3 ఫొటోస్ని లేదా అంతకంటే ఎక్కువ ఫొటోస్ నేను చూస్ చేసుకోవచ్చు. సో మీకు కావాల్సింటే మీరు అంతకంటే ఎక్కువ ఫొటోస్ని కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. సో నేను ఒక 3 ఫొటోస్ని అయితే చూస్ చేసుకున్నా. సో మీ మొబైల్ని కొంచెం రొటేట్ చేసుకోండి, ఇక్కడ ఫుల్ స్క్రీన్లో మీకు చూపిస్తాను. సో ఇక్కడ నేను నాకు నచ్చిన ఒక 3 ఫొటోస్ని అయితే నేను సెలెక్ట్ చేసుకున్నాను. ఇంతకంటే ఎక్కువ ఫొటోస్ కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. సో అయితే ఇక్కడ ఫస్ట్ వన్ వచ్చేసి ఇక్కడ మన ఫొటోస్ని సెలెక్ట్ చేసుకున్నాం కదా. అండ్ ఇక్కడ ఫస్ట్ స్టెప్ వచ్చేసి ఇక్కడ వీడియో యొక్క రెజల్యూషన్. సో ఇక్కడ రేషియో ఆప్షన్ మీద క్లిక్ చేసి మన వీడియో యొక్క ఆస్పెక్ట్ రేషియోని చూస్ చేసుకోవాలి. సో ఇక్కడ 1:1, 4:5, 16:9, 9:16 రేషియోస్ అనేవి ఉంటాయి. సో మీరు నచ్చిన రేషియోని చూస్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను 4:5 రేషియోని చూస్ చేసుకుంటా. సో 4:5 అయితే ఇక్కడ వాట్సాప్లో కానీ, ఇన్స్టాగ్రామ్లో కానీ, ఫేస్బుక్లో కానీ అన్ని ప్లాట్ఫామ్లో షేర్ చేయడానికి ఈజీగా ఉంటుంది కాబట్టి నేను 4:5 రేషియోని చూస్ చేసుకున్నా. ఓకే, సో ఇప్పుడు 4:5 రేషియోని చూస్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఎగ్జాక్ట్గా ఇక్కడ ఫొటోస్ అనేవి కొంచెం ఇక్కడ ఫుల్ స్క్రీన్లో ఫిట్గా జూమ్ చేసి వీటిని అడ్జస్ట్ చేస్తాను ఇక్కడ. సో ఇక్కడ ఫస్ట్ ఇక్కడ ఫోటోని చూస్ చేసుకొని ఫోటోని ఎగ్జాక్ట్గా మన స్క్రీన్కి ఫిట్గా అయ్యే విధంగా జూమ్ చేసుకుంటాను. సో సింపుల్గా ఇక్కడ ఫోటో మీద క్లిక్ చేసి ఇక్కడ జూమ్ చేయొచ్చు. ఇక్కడ మీరు మీ 2 ఫింగర్స్తో ఈ విధంగా ఫోటోని ఫుల్ స్క్రీన్లో ఈ విధంగా ఫిట్గా జూమ్ చేయొచ్చు అనమాట. ఓకే, సో ఇదే విధంగా నేను మిగతా 2 ఫొటోస్ని కూడా ఈ విధంగా జూమ్ చేసుకుంటాను. 2 ఫింగర్స్ తోటి ఇక్కడ స్క్రీన్కి ఫిట్గా ఉండే విధంగా ఈ విధంగా జూమ్ చేసుకున్నాను. ఓకే, ఎస్. సో ఇక్కడ ఫొటోస్ నేను జూమ్ చేసుకున్నాను స్క్రీన్కి ఫిట్ అయ్యే విధంగా. ఓకే, సో ఈ విధంగా ఈ ఫొటోస్ని జూమ్ చేసుకోండి మీరు. అండ్ ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఫొటోస్ అనేవి ఇక్కడ డ్యూరేషన్ అనేది జస్ట్ 2 సెకండ్స్ వరకు ఉంది. సో కొంచెం ఈ ఫొటోస్ యొక్క డ్యూరేషన్ని మనం ఇంక్రీజ్ చేసుకోవచ్చు. సో కావాలంటే మీరు ఇక్కడ ఫొటోస్ యొక్క డ్యూరేషన్ని మీకు కావాల్సింటే కొంచెం ఎక్స్ట్రాగా ఈ విధంగా ఇంక్రీజ్ కూడా చేసుకోవచ్చు మీకు కావాల్సిన. ఓకే, సో ఈ విధంగా 3 సెకండ్స్ వరకు కూడా చేసుకోవచ్చు మీకు నచ్చితే. ఓకే, నేను ఇక్కడ ఫొటోస్ని ఈ విధంగా డ్యూరేషన్ సెట్ చేసుకున్నాను. సో ఇప్పుడు వీడియో ప్లే చేస్తే మనకు ఈ విధంగా ఉంటుంది. ఓకే, సో జస్ట్ 3 ఫొటోస్. సో నేను ఇక్కడ ఎక్కువ ఫొటోస్ని కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఏం చేయాలంటే ఇప్పుడు ఈ 2 ఫొటోస్ మధ్యలో చిన్నగా ఒక ట్రాన్సాక్షన్ని యాడ్ చేయాలి. సో ఇక్కడ 2 ఫొటోస్ మధ్యలో ఒక చిన్నగా వైట్ కలర్ ఆప్షన్ ఉంది కదా బాక్స్, ఆ బాక్స్ మీద క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ట్రాన్సాక్షన్స్ అనేవి వస్తాయి. సో ఇక్కడ హాట్ అండ్ బేసిక్ ట్రాన్సాక్షన్లోకి వచ్చేసింది. ఇక్కడ బేసిక్ ట్రాన్సాక్షన్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ ఈ ట్రాన్సాక్షన్ని యాడ్ చేయండి. ఏంటంటే జూమ్ స్పిన్. ఓకే, ఈ జూమ్ స్పిన్ ఈ యొక్క ట్రాన్సాక్షన్ని యాడ్ చేసేయండి. అండ్ దీన్ని 1 సెకండ్ వరకు దీని డ్యూరేషన్ టైం అనేది ఉంచేసుకోండి. ఓకే, సో ఇక్కడ ఇంకొక ట్రాన్సాక్షన్ కూడా 2 ఫొటోస్ మధ్యలో కూడా సేమ్ ట్రాన్సాక్షన్ని యాడ్ చేయాలి. ఓకే, జూమ్ స్పిన్. అండ్ ఇక్కడ దీని డ్యూరేషన్ కూడా ఈ విధంగా 1 సెకండ్ వరకు యాడ్ చేసేయండి. ఓకే, సో ఈ విధంగా ఈ 2 ఫొటోస్ మధ్యలో ఒక ట్రాన్సాక్షన్ని యాడ్ చేసుకున్నాం. ఓకే, అండ్ ఇక్కడ ఫస్ట్ ఫోటో ఉంది కదా, ఈ ఫస్ట్ ఫోటోకి కొంచెం ఒక ఎనిమేషన్ ఇవ్వాలి. ఎందుకంటే స్టార్టింగ్ నుంచి వస్తుంది కాబట్టి స్టార్టింగ్ నుంచి ఒక ఎనిమేషన్ అనేది ఇవ్వాలి. సింపుల్గా ఈ ఫోటో మీద క్లిక్ చేసి ఇక్కడ కింద మనకు ఆప్షన్స్ ఉంటాయి. అండ్ అక్కడ ఆప్షన్స్లో ఇక్కడ ఎనిమేషన్ అనే ఆప్షన్ ఉంటుంది. తర్వాత ఇక్కడ ఫ్రేమ్ ఇన్ అని ఎనిమేషన్ ఉంటుంది. ఇక్కడ ఈ ఫ్రేమ్ ఇన్ ఎనిమేషన్లో ఏదైనా ఒక ఎనిమేషన్ని ఇచ్చేసేయండి. సో మీకు నచ్చిన ఎనిమేషన్ అయితే ఇచ్చేసేయచ్చు. సో నేను ఒక ఎనిమేషన్ అయితే ఇచ్చేస్తాను ఇక్కడ. సో ఇక్కడ ఈ ఎనిమేషన్ అయితే ఇచ్చేస్తాను ఇక్కడ. ఓకే, సో ఇక్కడ త్రో ఆర్ అనే ఈ ఎనిమేషన్ ఇచ్చేస్తాను. అండ్ ఇక్కడ వీడియో ప్లే చేస్తే మనకు ఈ విధంగా ఉంటుంది చూడండి కొంచెం. ఓకే, సో ఈ విధంగా ఉంటుంది వీడియో. ఎస్. సో ఇప్పుడు ఈ విధంగా అయిపోయిన తర్వాత ఇప్పుడు మీ ఫొటోస్ని సెలెక్ట్ చేసుకొని వాటికి ట్రాన్సాక్షన్ యాడ్ చేసుకొని రిసీవ్ చేసుకోవడం అయిపోయిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కింద ఎఫెక్ట్ అనే ఆప్షన్ ఉంటుంది. ఈ ఎఫెక్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. అండ్ ఇక్కడ ఎఫెక్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసి మళ్ళీ ఇక్కడ ఎఫెక్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. అండ్ ఇక్కడ బేసిక్ తర్వాత ఇక్కడ ఫ్రేమ్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. ఈ ఫ్రేమ్ అనే ఆప్షన్లోకి వెళ్ళాలి.
అండ్ ఇక ఫ్రేమ్ ఆప్షన్లోకి వెళ్ళిన తర్వాత కింద మనకు హెచ్బిడి అనే ఒక ఆప్షన్ ఉంటుంది. సో దాన్ని మీరు చూస్ చేసుకోవాలి. ఓకే, సో ఇక్కడ హెచ్బిడి అనే ఈ యొక్క ఎఫెక్ట్ని ఇచ్చేసేయాలి. తర్వాత ఇక్కడ ఈ ఎఫెక్ట్ని ఇక్కడ ఓవరాల్ వీడియో యొక్క ఎంతవరకు ఉందో అంతవరకు డ్రాగ్ చేసుకోవాలి. సో ఇప్పుడు వీడియో ప్లే చేస్తే మనకు ఆటోమేటిక్గా ఈ విధంగా అయిపోతుంది చూడండి. ఓకే, ఎస్. ఓకే, సో ఈ విధంగా మనకు ఈ ఫ్రేమ్ అనేది వచ్చేస్తుంది అనమాట. సో ఇప్పుడు ఆల్మోస్ట్ అనేది ఇక్కడ వీడియో అనేది రెడీ అయిపోయింది. ఓకే, సో ఈ విధంగా ఉంటుంది వీడియో. సో ఇప్పుడు నెక్స్ట్ అంటే దీనికి లాస్ట్లో వచ్చేసి దీనికి మ్యూజిక్ యాడ్ చేయడం. ఓకే, సో ఇక్కడ మ్యూజిక్ అనేది మీకు నచ్చిన మ్యూజిక్ని యాడ్ చేసుకోవచ్చు. ఓకే, కింద ఇక్కడ యాడ్ మ్యూజిక్ అనే ఆప్షన్ ఉంది కదా, సో దాని మీద క్లిక్ చేసి ఇక్కడ మ్యూజిక్ అనే ఆప్షన్ ఉంటుంది మళ్ళీ, అండ్ ఇక్కడ మ్యూజిక్ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఇక్కడ నుంచి మీరు మ్యూజిక్ని యాడ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ మై మ్యూజిక్, ఎఫెక్ట్, డివైస్, వీడియో అని ఆప్షన్స్ ఉంటాయి. సో ఇక్కడ నుంచి మీ డివైస్ నుంచి కూడా మీరు మీ గ్యాలరీ నుంచి కూడా మీకు నచ్చిన మ్యూజిక్ని యాడ్ చేసుకోవచ్చు. అలాగే వీటా యాప్లో కూడా కొన్ని బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఉంటాయి, సో వాటిని కూడా యూస్ చేసుకోవచ్చు. సో ఇక్కడ డివైస్ ఆప్షన్ మీద క్లిక్ చేసి మీ గ్యాలరీ నుంచి మీకు నచ్చిన మ్యూజిక్ ట్రాక్ని కూడా బ్యాక్గ్రౌండ్లో యాడ్ చేసుకోవచ్చు. లేదా ఇంకేదైనా ఇన్స్టాగ్రామ్ నుంచి మీరు బర్త్డే సాంగ్ని డౌన్లోడ్ చేసుకొని ఆ సాంగ్ని దీనికి బ్యాక్గ్రౌండ్లో యాడ్ చేసేయచ్చు. ఓకే, సో ఇక్కడ నుంచి ఈ విధంగా మీకు నచ్చిన ఒక సాంగ్ని యాడ్ చేసుకోవచ్చు. ఓకే, మీకు నచ్చిన ఒక సాంగ్ని పిక్ చేసుకొని బ్యాక్గ్రౌండ్లో యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు సాంగ్ దీంట్లో బ్యాక్గ్రౌండ్లో సాంగ్ యాడ్ చేయడం అయిపోయిన తర్వాత దీన్ని ఎక్స్పోర్ట్ చేసుకోవాలి. ఓకే, సో సింపుల్గా ఇక్కడ నుంచి బ్యాక్ వచ్చేసి ఈ విధంగా టాప్లో మనకు ఎక్స్పోర్ట్ బటన్ ఉంటుంది. ఈ ఎక్స్పోర్ట్ బటన్ మీద క్లిక్ చేసి ఈ వీడియోని గ్యాలరీలోకి సేవ్ చేసుకోవాలి. ఓకే, సో ఇక్కడ నేను ఎక్స్పోర్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే సేవింగ్ వీడియో అనేది గ్యాలరీలోకి సేవ్ అవుతుంది. ఓకే, సో వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ.